అనంత్ అంబానీ పెళ్లి వేడుకలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్. భార్య నమ్రత, కుమార్తె సితారలతో కలిసి ఈ వేడుకకు హాజరైన మహేష్ బాబు బ్లాక్ కలర్ ట్రెడిషనల్ అవుట్ ఫిట్ లో దర్శనమిచ్చాడు. షార్ట్ బియర్డ్, లాంగ్ హెయిర్ తో చాలా రోజులకు మరింత హ్యాండ్సమ్ గా కొత్తగా కనిపించాడు ఈ సూపర్ స్టార్. దీంతో సోషల్ మీడియా అంతటా అనంత్ పెళ్లి కంటే మహేష్ లుక్ పైనే ఎక్కువగా చర్చ జరిగింది. చాలా మంది అభిమానులు రియల్ యానిమల్ మహేష్ బాబు అంటూ కామెంట్లతో నింపేశారు. కొందరైతే అసలు నిజాం కింగ్ మహేష్ బాబే అంటూ పోస్టులు పెట్టారు. ఈ నెల 5న విడుదలైన మీర్జాపూర్ 3 వెబ్ సిరీస్ రికార్డు సృష్టించింది. తొలి వారం ఇండియాలో అమెజాన్ ప్రైమ్ లో అత్యధిక మంది వీక్షించిన సిరీస్ గా నిలిచినట్లు ఓటీటీ సంస్థ తెలిపింది. 180కి పైగా దేశాల ప్రజలు వీక్షించగా 85 కంట్రీస్ లో టాప్ 10 లో ట్రెండ్ అవుతోంది. అయితే తొలి 2 సీజన్లతో పోలిస్తే ఈ సీజన్ అంతగా బాగోలేదని విశ్లేషకులు చెప్తున్నారు. మరోవైపు సీజన్ 4 షూటింగ్ ప్రారంభమైంది. టాలీవుడ్ లో మంచి మార్కెట్ ఏర్పరచుకున్న తమిళ హీరోల్లో కార్తీ ముందు వరుసలో ఉంటారు. కోలీవుడ్ హీరో కార్తీ నటించిన బ్లాక్ బస్టర్ సినిమా సర్దార్. తెలుగు, తమిళ భాషల్లో ఘన విజయం సాధించిన ఈ స్పై థ్రిల్లర్ కు సీక్వెల్ ఉంటుందని గతంలోనే మేకర్స్ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ మూవీ షూటింగ్ అప్డేట్ ను చిత్ర బృందం సోషల్ మీడియాలో పంచుకుంది. జూలై 15వ తేదీ నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుందని, దీనికోసం చెన్నైలో భారీ సెట్ ను నిర్మించినట్లుగా చిత్ర బృందం తెలిపింది. ఇండియాలోనే అద్రిపోయే రేంజ్ లో క్రేజ్ కలిగిన రియాలిటీ షోలలో బిగ్ బాస్ ప్రథమ స్థానంలో ఉంటుంది. ఇక ఇప్పటి వరకు తెలుగులో బిగ్ బాస్ 7 బుల్లితెర, 1 ఓటీటీ సీజన్ ను కంప్లీట్ చేసుకుంది. బిగ్ బాస్ బృందం మరికొన్ని రోజుల్లోనే బుల్లితెర 8వ సీజన్ ను మొదలు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తోంది. అయితే టీమిండియాలో అద్భుతమైన క్రేజ్ కలిగిన ఆటగాళ్లలో ఒకరైన అంబటి రాయుడిని ఈసారి బిగ్ బాస్ బృందం హౌస్ లోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇకపోతే అంబటి రాయుడు కనుక బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లయితే తెలుగు బిగ్ బాస్ కి నేషనల్ వైడ్ గా క్రేజ్ వచ్చే అవకాశం ఉంటుంది. మరి అంబటి రాయుడు తెలుగు బిగ్ బాస్ లోకి ఎంట్రీ అవ్వడానికి ఆసక్తిని చూపిస్తాడా లేదా అనేది వేచి చూడాలి. మరి హిందీ సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ కలిగిన హీరోల్లో అక్షయ్ కుమార్ ఒకరు. ఈయన ఇప్పటి వరకు తన కెరియర్ లో ఎన్నో సినిమాల్లో నటించి అద్భుతమైన విజయాలను అందుకున్నాడు. ఈయన ఈ మధ్య కాలంలో నటించిన 10 సినిమాలలో దాదాపు 8 సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. కాకపోతే తాజాగా అక్షయ్ కుమార్ సర్ఫరా అనే సినిమాలో హీరోగా నటించారు. ఈ మూవీ విడుదల సందర్భంగా అక్షయ్ కుమార్ మాట్లాడుతూ, నా అపజయాలను కొంతమంది ఎంజాయ్ చేస్తున్నారు. ఇలాంటి వాతావరణం నేను ఎక్కడా చూడలేదు. ఒకరు కిందకు పడిపోతూ ఉంటే దాన్ని చూసి ఎంజాయ్ చేసేవారు కూడా ఉంటారు అని ఆయన అన్నారు. ఇక ప్రస్తుతం అక్షయ్ కుమార్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.